నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో మెప్మా సోలార్ పై అవగాహన కార్యక్రమం. కేంద్రం సోలార్ పరికరాలపై ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్న విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్. నంద్యాల శ్రీ బాలాజీ విద్యా మందిరంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ వార్షికోత్సవ వేడుకలు. కానిస్టేబుల్ సురేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిఏ సుధాకర్ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు. గౌరవ వేతనం కోసం 26 నెలలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు ఎదురు చూస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీపీ ప్రభాకర్ ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రక్రియ. అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. కందికాయపల్లె గ్రామ పరిధిలో సోలార్ ప్రాజెక్టు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ కొల్లబత్తుల కార్తీక్. భయానకంగా ప్రైవేట్ బస్సులో ప్రయాణం. ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే రోడ్లపైకి వస్తున్న బస్సులు. రైతులు తాము పండించిన పత్తిని సీసీఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలి సూచించిన నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ కల్పన. సోలార్ విద్యుత్కు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మెప్మా సోలార్ పై అవగాహన కల్పించడం జరిగింది. సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతుందని, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన, పీఎం సుకుమ్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీని కింద సోలార్ పరికరాలను సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మెప్మా పొదుపు గ్రూప్ మహిళా సిబ్బందికి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, సబ్సిడీతో మీ ఇంటి వద్దకే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామయ్య, నాగరాజు, మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్రిమెంట్లో వెండర్ ఏం రాసుకుంటారంటే, కన్జ్యూమర్కి వెండర్కి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాడు. నేను ఫలానా వినియోగదారునికి ఒక 3 కిలోమీటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇందులో ఫ్యూచర్లో ఒక 25 ఏళ్ళలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేనే రిప్లేస్ చేస్తాను. ఏమైనా ప్యానల్స్ పోయినా రిప్లేస్మెంట్ చేస్తాను. తర్వాత దాంట్లో ఏ టు జెడ్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, జనరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే అతనికి బాధ్యత వహిస్తానని కన్జ్యూమరు, వెండర్ మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అది మీ దగ్గర ఉంటుంది, వెండర్ దగ్గర ఉంటుంది. ఈ అగ్రిమెంట్ను బ్యాంకులో సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోతేనే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఆ లోన్ అమౌంట్ పన్న తర్వాతనే ఈ వెండర్ మీకు వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ కాంట్రాక్టర్ మీకు చేసేటువంటి వర్క్ సరిగా ఉందా లేదా మేము ఇన్స్పెక్ట్ చేసి 1-2 సార్లు మేము ఇన్స్పెక్ట్ చేస్తాము. వర్క్ బాగుందంటేనే అతనికి సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం. అప్పుడే మీకు బ్యాలెన్స్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఒకవేళ వర్క్ సరిగా చేయలేకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని రావాలి, సరిగా లేదు మళ్ళీ ఇంకోసారి వర్క్ చేసుకోరావాలి అని వర్క్ కంప్లీట్ అయిన వరకు మేము అతన్ని ఓకే చేయాలి. నంద్యాల శ్రీ బాలాజీ విద్యా మందిరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవ వేడుకలను 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని బాలాజీ విద్యా మందిరంలో డైరెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాల సందర్భంగా కానిస్టేబుల్ సురేంద్ర చిత్రపటానికి బాలాజీ విద్యా మందిరంలో సురేంద్రతో పాటు చదువుకున్న ఆల్ స్టూడెంట్స్ తో కలిసి సిఐ సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు ఆల్ స్టూడెంట్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ
పోలీస్ అమరుల సంస్కరణ వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, సురేంద్ర నంద్యాలలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని, కానీ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా పోలీస్ అండదండగా ఉంటుందని, మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా తల్లిదండ్రులతో పంచుకోవాలని, బాధపడవద్దని, మీ చదివే రేపటి భవిష్యత్తు, ఆస్తులు అంతస్తులు లేకున్నా చదువు మించినది లేనిది, ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదవాలని తెలిపారు. సార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున సర్కిల్ వారి వారోత్సవాల తరఫున ఈ స్కూల్లో జరిగినటువంటి గూడూరు సురేంద్ర మనందరికీ తెలిసి ఇక్కడ బాగా చదువుకున్నారు. ఫుల్ యాక్టివ్ బ్యాచ్. వాళ్ళ పెదనాన్న కొడుకు కూడా ఇక్కడ ఉన్నారు. ఆమె ఈ బ్యాచ్ పోలీసుల అమరవీరుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన స్కూల్లో చదివి విధి నిర్వహణలో తన ప్రాణాలు కోల్పోయినటువంటి గూడూరు సురేంద్రని స్మరించుకుంటూ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, అతను చదివిన స్కూలు కాలేజీలో అతనికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లని, సార్ వాళ్ళని ఒకసారి కలిసి వాళ్లకు ఆ మెమరీస్ అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని తన యొక్క సేవల్ని స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో అతను చదివినటువంటి ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడే పరిచయం చేస్తున్నారు. మన సురేంద్ర క్లాస్మేట్స్ అంతా కూడా అందరూ ఎంప్లాయీస్ అని చెప్పేసి, అంతా సెటిల్ అయ్యారని చెప్పేసి అర్థమవుతుంది. ఎంత కష్టపడి చదివినారు, వాళ్ళ బ్యాచ్ ఎంత. సురేంద్ర కూడా దాదాపు చిన్న వయసులోనే కష్టపడి చదివి 2007 బ్యాచ్లో కానిస్టేబుల్ అయినాడు. దాదాపు 17 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినాడు. ఉన్నతాధికారులు డిఎస్పీ ఆఫీసులో ఉన్నతాధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకొని దాదాపు డిఎస్పీ ఆఫీసులో 7 సంవత్సరాలు పనిచేసినాడు. ఒక దురదృష్ట సంఘటన వల్ల తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అంటే ఈ స్కూల్కి ఎందుకు వచ్చామంటే ఇటువంటి కష్టపడి చదివి ఇంత స్థాయికి వెళ్ళినటువంటి ఈ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ని మనం ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళ మాదిరి కష్టపడి బాగా సెటిల్ అవుతారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి, తర్వాత చదివిన స్కూల్కి, టీచర్లకి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఒక స్పిరిట్, ఒక మీకు అవేర్నెస్ అట్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ బ్యాచ్ మాదిరే, వీళ్ళ మాదిరే మీరు కూడా కష్టపడి బాగా చదువుకొని మంచి పొజిషన్లో, బాగా కష్టపడి చదివి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి మీ పేరెంట్స్కి, టీచర్లకి మంచి పేరు తీసుకురావాలని, మంచి కంటే కూడా ఇప్పుడున్న సొసైటీలో ఫోన్లు కానీ, సోషల్ మీడియా కానీ చెడుకు ఎక్కువ దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా, అంటే చెడు విషయాల జోలికి పోకుండా డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకుంటే సిగరెట్ కానీ, స్మోకింగ్ కానీ ఇటువంటి జోలికి పోకుండా మీ చదువుకోవడం అన్నది మీ ప్రైమరీ డ్యూటీ, మీ బాధ్యత. సో మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా చదువు మీద పెట్టి వేరే దురలవాట్లకి అలవాటు కాకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ అన్నది ఎంజాయ్ చేస్తూ కష్టపడి చదువుకోవాలన్నమాట. ఎంజాయ్ అంటే పిల్లలతో ఆడుకోవడము ఇట్లా అనమాట. అంతేగాని ఎంజాయ్మెంట్ అంటే ఇటువంటిది బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. వాటి జోలికి పోకుండా బాగా కష్టపడి మంచి పొజిషన్లో మీరు సెటిల్ అవ్వాలని చెప్పేసి, ఎందుకంటే మీకు మంచి స్టాఫ్, స్కూలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. కాబట్టి కష్టపడి చదివి మీ లైఫ్లో మంచి ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించి మీరు కూడా కష్టపడి చదువుతారని చెప్పేసి ఆశిస్తున్నాను అనమాట. ఏమున్నా సమస్యలు ఉన్నా కూడా గొడవలు పడకుండా మీ దృష్టికి ఏదన్నా కొంతమంది ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే మీ సార్ వాళ్ళకి కానీ, లేకుంటే మీ పేరెంట్స్కి కానీ, లేకుంటే 100 కానీ, లేకుంటే మాకు కానీ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. పలానా స్కూల్కి సంబంధించిన పిల్లలం సార్ అని చెప్తే మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. సమస్య ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. సో ఇప్పటి నుండి కూడా మీరు బాధ్యత గల పౌరులుగా మీరు పెరగాల, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలా, కష్టపడి చదువుకోవాలా. సొసైటీలో ఏదైనా మేము కళ్ళ ముందర జరుగుతుంది అంటే దానికి రియాక్ట్ కావాలా. ఇమీడియట్గా కన్సర్న్డ్ పర్సన్స్ కానీ, మీ సార్ వాళ్ళకి కానీ, మీ పేరెంట్స్ కానీ, పోలీసులు కానీ తెలియజేయాలి. ఓకేనా? కష్టపడి చదువుకోండి. మన సురేంద్ర అంటే మన మధ్యన లేకపోవడం అనేది బాధాకరమే, కానీ ఇదే స్కూల్లో చదువుకొని చిన్న వయసులోనే కష్టపడి, దాదాపు చిన్న వయసులోనే కష్టపడి జాబ్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి పై అధికారుల దగ్గరనే అతని సర్వీస్ అంతా చేయడం జరిగింది. సో అట్లా మీరు కూడా బాగా కష్టపడి చదువుకొని మంచి పేరు తెచ్చుకొని సెటిల్ అయ్యి మీరు పనిచేసే ఆర్గనైజేషన్లో లాయల్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మార్కెట్ డైరెక్టర్ తాత్రెడ్డి తులసిరెడ్డి, మార్కెట్ సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, న్యాయవాది అడ్డగల వెంకటేష్ పాల్గొన్నారు. వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయాలకు కాబోయే చైర్మన్ చెలంబాబు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నంద్యాల చరిత్రకు ముఖ్యమైన దేవాలయం ఉంది అంటే అది ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అని, ఇక్కడ ప్రతిరోజు అభివృద్ధి జరగడం చాలా అభినందనీయమని, దీనికి కృషి చేస్తున్న చెలంబాబును అభినందించే విషయమని, కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వాములకు, భక్తులకు రుచికరమైన అన్నదానం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని తెలిపారు. కార్తీక మాసం మనమందరం కూడా, హిందువులందరం కూడా చాలా పుణ్యమాసంగా, పవిత్ర మాసంగా భావిస్తాం. ఉదయం పూటే నది స్నానం చేసేసి శివాలయం కానీ, ఏదైనా దేవాలయం కానీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు చేయడం అనేది కూడా మన సాంప్రదాయంలో ఒక పద్ధతిగా ఉంటుంది. అలాగే ఒక మంచి కార్యక్రమం అంటే భక్తులకు లేదా మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఈ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరపడం అనేది హర్షణీయము. ఈ సంవత్సరం కూడా అలాగే ఈ 30 రోజులు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిర్ణయం తీసుకోవడం, ఈ కార్యక్రమం సజావుగా ప్రతి రోజు కూడా కొన్ని వందల మంది, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు 10,000 మంది వరకు జనాభా ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని పవిత్రంగా జరుపుకుంటూ ఇక్కడ కూడా అన్నప్రసాదాలు జరిపే వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ విరమిస్తాం. థ్యాంక్ యూ. కార్తీక మాసం శుభ సందర్భంగా భక్తాదులందరికీ నమస్కారం. మన నంద్యాల ప్రాంతంలో నవనందులు వెలిసినటువంటి ప్రాంతము కాబట్టి ఇక్కడని శైవక్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మన ప్రథమనందీశ్వర స్వామి దేవాలయంలో కూడా మొదటి నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని రూములు కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మన చెలంబాబు వీళ్ళంతా కూడా కమిటీ వాళ్ళంతా తోడ్పడుతున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా. భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారిని ఇక్కడ భోజనాలు చేయవలసిందిగా కోరుచున్నాను. ఇది ఒక పవిత్ర మాసము. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుంటే వచ్చేంత పుణ్యము ఏ మాసంలో కూడా రాదు. కాబట్టి ఈ ఇతిహాసాల ప్రకారం కానీ, పురాణాల ప్రకారం కానీ శివుణ్ణి ఈ కార్తీక మాసం అంతా చాలా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. కార్తీక మాసం 4వ రోజున ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు లాయర్ గారు, తులసిరెడ్డి మరియు శ్రీనివాసులు గారు, అడ్డగాల వెంకటేష్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ కొట్టాల శ్రీరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా అన్నప్రసాద పెద్దలు పట్టణంలోని వివిధ రంగాల్లోని పెద్దలతో ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ అందరూ నంద్యాల పట్టణంలోని ప్రజలందరినీ, ప్రముఖులందరినీ
ఈ దేవస్థానంలో భాగస్వామ్యం చేయాలనే తలంపుతోనే మేము అన్నదాన కమిటీ నిర్ణయించుకొని అందరినీ పిలుస్తున్నాం. ఏ రాజకీయాలకు ఏ దానికి సంబంధం లేదు. అందరూ ఆ పరమేశ్వరుని దృష్టిలో సమానమే. అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారి వారి అవకాశాన్ని బట్టి అనుకూలతను బట్టి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా కొంత పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులు మిగిలి ఉన్న దాన్ని కూడా పూర్తి చేసేదానికి దాతలు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో ఇంగిన్ని మరింత అభివృద్ధి చేసేదానికి మేము కృతనిశ్చిత ఉన్నాము. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల దాతల సహకారం వల్ల మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఓం నమ శివాయ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు గౌరవ వేతనం కోసం 26 నెలలుగా ఎదురు చూస్తున్నారని ఎంపీపీ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు గౌరవ వేతనం కోసం 26 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు వేయలేదని, ప్రభుత్వం మారిన తెలుగుదేశం పార్టీ వచ్చి 16 నెలలు కావస్తున్నా ఆయన కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గతంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిసి భారీ ఎత్తున ఉద్యమ పోరాటం చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగ పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 650 మంది ఎంపీపీలు ఉన్నారు. ఈ 650 మంది ఎంపీపీలకు ఇప్పటికి దగ్గర 26 నెలలుగా ఒక్క నెల కూడా గౌరవ వేతనం అనేది లేదు. గౌరవ వేతనం లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం ప్రజాప్రతినిధులము. అయినా మేము మాకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు, స్టేట్ లెవెల్ అధికారులు కూడా మా యొక్క ఎంపీపీల మీద మీరు సానుభూతి చూపించి మాకు వచ్చే గౌరవ వేతనాలను ఖచ్చితంగా రావడానికి కృషి చేస్తారని కోరుచున్నాము. ఇప్పుడు మన స్థాయిలో నేను ఇస్తున్నాం. తర్వాత మా ఎంపీపీలు కూడా స్టేట్ లెవెల్లో ధర్నా చేయాలి, కమిషనర్ ఆఫీసర్ను ముట్టడి చేయాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాము. తప్పకుండా కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి వారికి మా యొక్క సమస్యలు వివరించి వారి ద్వారానైనా మా యొక్క గౌరవ వేతనాలు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్లకు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఎవరు చర్య తీసుకోలేదు, ఎవరు కూడా చూపించకుండా మాకు గౌరవ వేతనం ఇంతవరకు క్రెడిట్ కాలేదు. ఊరికే ఇస్తున్నారు, గౌరవ వేతనం రిలీజ్ చేసినాం అంటున్నారు, కానీ ఇప్పటికి 3-4 సార్లు అవుతా ఉంది, మాకు క్రెడిట్ అవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీపీలకు, ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనాలు మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ నాయకులు పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లలో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. ప్రజలు ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, వివేకానందరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా మెడికల్ కాలేజీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్మాణ దశలో ఉన్న కాలేజీలన్నింటినీ ఈరోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే శిల్పా రాజేంద్ర కిషోర్ ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది మా కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమము. నంద్యాలలో ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రైవేటీకరణను ఆపి, ఈ మొత్తం ప్రైవేటీకరణను ఆపి గవర్నమెంట్ కాలేజ్, ప్రభుత్వ కళాశాలను గవర్నమెంట్ నిర్మించాలని, ఈ విధంగా చేస్తేనే ప్రతి విద్యార్థికి వైద్య విధానం అందుతుందని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇంతవరకు ఒక కాలేజీ కూడా కంప్లీట్ కాలేదు, జీవోలు రాలేదని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాలేరు, పులివెందుల మొత్తం 7 కాలేజీలలో ఆల్రెడీ కాలేజీలు కంప్లీట్ అయ్యి అక్కడ ఒక సంవత్సరం కోర్సు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా అక్కడ పీజీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కానీ మా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ సంవత్సరంలో
మిగతా మొత్తం కాలేజీలు కంప్లీట్ అయ్యాయి, అన్ని నిర్మాణ దశలే ఉన్నాయి. కానీ ఈ టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ కాలేజీలకు జీవోలు లేవు, దీనికి పర్మిషన్లు లేవు. జీవోలు తీసుకున్న తర్వాత ప్రారంభించడం జరిగింది. పర్మిషన్లు అనేవి మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది. ఇది కూడా తెలియని టీడీపీ నాయకులు దీనికి పర్మిషన్లు లేవు అంటారు. పర్మిషన్లు ఎవరు ఇస్తారండి? కాలేజీ కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ దాని కాలేజీ చూసి ఆ కాలేజీలో ఇన్ని సీట్లు అలాట్ చేస్తుంది. ఇది కూడా తెలియకుండా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ సంతకాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్రాన్ని పరిపాలించుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చూపితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాము. ఈ ప్రైవేటు పరం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము నిత్యం మరి పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము మరి చెప్తా ఉన్నాం. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఐడి కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని విద్యాశాఖ జిల్లాధికారి బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. ఆధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు మీ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఆధార్ను నమోదు చేయించాలని, లేని పక్షాన అమ్మఒడి ఇతర పథకాలు విద్యార్థికి వర్తించవని, తప్పనిసరిగా మీ పిల్లలకు ప్రతి పాఠశాలలో నమోదు చేయించాలని అన్నారు. అదేవిధంగా నిజానికి విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికి పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ను కేటాయించి యూసైడ్ ప్లస్లో నమోదు చేస్తున్నారు. వివిధ పాఠశాలలో అంటే ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గవర్నమెంటు, అలాగే ప్రైవేటు, ఎయిడెడ్ ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంటు, ప్రైవేట్ కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది అంటే మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది. ఎందుకంటే వారి యొక్క హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలా మంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు దీన్ని. అంటే ఈ అపార్ అనేటువంటి నంబర్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ కాలేజీ పీజీ పోయేంత వరకు కూడా అనుసంధానంగా ఆ రికార్డులన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది, యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్లు కానీ, వారు సాధించిన విజయాలు కానీ, అవార్డ్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఇలాగా ఏదానికి విద్యకు సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి ఈ అపార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేయించాలి తల్లిదండ్రులకు ఎంత పనులు ఉన్నా కానీ రేపు 26-27 విద్యా సంవత్సరానికి కూడా నేను చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో 5 సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాడిని మీరు 1వ తరగతిలో చేర్పించే ముందు కానీ, ఎల్కేజీ యూకేజీలలో చదివించేటప్పుడు కానీ ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డులో పర్మనెంట్గా ఉండే విధంగా
మీరు సమాచారాన్ని పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే పిల్లవాడి యొక్క తండ్రి పేరు, అంటే ఇంటి పేరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్పెల్లింగ్తో సహా, అలాగే తల్లి పేరు, తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాస్ట్, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఆ క్యాస్ట్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ గారి చేత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం రికార్డులో నమోదు చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లవాడు జన్మించిన తర్వాత మీరు ఆ సంబంధిత ఎంఆర్ఓ మండల కార్యాలయం ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ, మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే వన్స్ అది రికార్డులలో ఆ డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది పిల్లవాడి యొక్క జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుంది. చాలామంది తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. కొంతమంది విలేజ్లలో ప్రసవించడం వల్ల తగినటువంటి సమాచారాన్ని గ్రామంలో ఉండే సచివాలయాలకు, అక్కడ ఉండేటువంటి హెల్త్కి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి తెలియజేయకపోవడం వల్ల కూడా ఆ పిల్లవాడి యొక్క పుట్టినటువంటి తేదీ అనేది సరిగా నమోదు కాకపోవడం వల్ల పిల్లలు బళ్ళల్లో చేరిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దీనివల్ల అపార్లో కూడా చాలా ఇబ్బందులు అధికారులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అపార్ అనేటువంటిది మన మండలంలో దాదాపుగా 75,000 మంది విద్యార్థులు చదువుతున్నారు, అప్ టు డిగ్రీ కాలేజ్ వరకు కూడా, జూనియర్ కాలేజీల వరకు కూడా. అంటే ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్ళు, తర్వాత కాలేజీలు అంతా కలిపితే 75,000 మంది చిల్లర ఉన్నారు. ఇప్పటికి మనకు ఇంకా 13,000 మంది పిల్లలకు ఈ అపార్ ఐడి అనేది జనరేట్ కావాలి. అపార్ ఐడి జనరేట్ అయితేనే ఆ పిల్లవాడి భవిష్యత్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది, ఆ పిల్లవాడికి బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివిస్తున్నారో, అంటే హై స్కూళ్ళలో కావచ్చు, ప్రైమరీలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఆ సదరు సంస్థ యాజమాన్యాన్ని కలిసి, గవర్నమెంట్ అయితే ప్రిన్సిపాల్లను కానీ, కాలేజీ లెవెల్ అయితే ఇక్కడైతే మనకు హెడ్ మాస్టర్లను కానీ, తర్వాత ప్రైవేట్ అయితే కరస్పాండెంట్ల ద్వారా అక్కడికి వెళ్ళి అయినా సరే ఆ రికార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ 2 మ్యాచ్ కావాలి, ఒకటే ఉండాలి. రికార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి తేడా ఉండకూడదు. పేరు విషయంలో కానీ, స్పెల్లింగ్ కానీ ఏది కూడా తేడా ఉండకూడదు. తర్వాత చిన్నప్పుడు పిల్లలు ఈ ఎల్కేజీ ఉన్నప్పుడు ఆధార్ తీసుకుంటారు, చిన్న పిల్లప్పుడే. అంటే అప్పుడు ఉన్నటువంటి ఫేస్కి వాడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ ఫేస్లో వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది. దాన్ని తంబు వేయించి మీరు అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళి పిల్లవాని యొక్క ఫోటోను కూడా మీరు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయించినట్లయితే ఈ అపార్ ఐడి జనరేషన్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఈ ఐడి అనేటువంటిది మనకు ఈ 2-3 రోజులలో జనరేట్ కావాలి. మీరందరూ కూడా మీ పిల్లవాళ్ళని చదివించేటువంటి ఆ స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ వెళ్ళి అక్కడ యాజమాన్యంతో మాట్లాడి ఆ రికార్డులో ఉన్న విధంగా మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా తేడా ఉంటే, వ్యత్యాసం ఉంటే మీరు త్వరగా మార్పు చేసుకోవాలని చెప్పి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొంది మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఆ రికార్డులో ఉన్న విధంగా మీరు సరి చేసుకోవాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈ అపార్ ఐడికి సహకరించాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పాణ్యం మండలంలోని కందికాయపల్లె పరిధిలో ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు 68 ఎకరాల భూమిని కేటాయించినట్లు జేసీ కొల్లబత్తుల కార్తిక్ అన్నారు. కందికాయపల్లి గ్రామ పరిధిలో సోలార్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ భూమికి సంబంధించి హద్దులు, మ్యాప్లను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ డైరెక్ట్గా జీవో 5 నెలల చొప్పున ఇచ్చేసింది సార్. వాళ్ళు నేను తీసుకొని అప్పుడు ఇచ్చేసారు సార్. ఇప్పుడు మనం ఇందులో మన పులింగ్ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం సుఖంగా సౌకర్యవంతంగా ఉంటుందని వేగంగా వెళ్ళవచ్చని అనుకుంటారు. కానీ ఎంత భయంగా ఉంటుందో, ఎంత మితిమీరిన వేగంగా వెళ్తుంటారో, ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో జర్నీ సినిమా గుర్తుకు తెస్తుంది. ఉమ్మడి జిల్లాల మీదుగా నిత్యం అటు శ్రీకాకుళం, ఇటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వైపు 900కు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువగా జాతీయ రహదారి మీదుగా భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణిస్తుంటారు. రోజు 2 జిల్లాల నుంచి సుమారు 36,000 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. లగ్జరీ బస్సుల పేరుతో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండటం లేదు. పర్మిట్, డ్రైవర్లకు లైసెన్సులు కూడా లేకుండానే బస్సులను తెప్పిస్తున్నారు. నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న రైతులు తాము పండించిన పత్తిని CCI ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ కల్పన తెలిపారు. నంద్యాలలోని మార్కెట్ యార్డ్ తన ఛాంబర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీ నుంచి CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు వెళ్లి పత్తి క్రాప్ ఆయన పంట వివరాలను కాపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. యాప్లోనే ఏ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లాలి అనే వివరాలను సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు, ఎక్కడ, ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలి అన్ని వివరాలు తెలపడం జరుగుతుందన్నారు. ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోవడానికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. నంద్యాలలో ప్రస్తుతం ఒక జిన్నింగ్ మిల్లు ఉందని, రైతుల ఉత్పత్తుల డిమాండ్లను బట్టి మరో జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కల్పన తెలిపారు. గతంలో 3% తేమ కొంటేనే కొన్ని ఇబ్బందులు ఉండేదని, కానీ ఈసారి 5 కాలంలో పెట్టి 12% వరకు తేమ ఉన్న వాటిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాల వారి తరపున పత్తి పండించే రైతులకు తెలియజేయనదేమనగా, నవంబర్ 3వ తారీఖు నుంచి నంద్యాల పట్టణం నందు జిన్నింగ్ మిల్లులలో CCI వారి ద్వారా పత్తి కొనుగోలు చేయబడుతుంది. దీనికి ప్రతి ఒక్కరు రైతులు చేయాల్సింది ఏంటి అంటే, వారి దగ్గర ఉండే సమీప గ్రామ సచివాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ పంట ద్వారా వాళ్ళు పండిస్తున్న పత్తి యొక్క వివరాలను నమోదు చేసుకొని, అక్కడ కపాస్ కిసాన్ యాప్ అన్నది వాళ్ళు విలేజ్ అసిస్టెంట్లే, మీరు సచివాలయం అసిస్టెంట్లే మీకు అసిస్ట్ చేస్తారు. అంటే అది ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఈ పంటలో ఎలా నమోదు చేసుకొని ఏ వివరాలు నమోదు చేసుకోవాలి, ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్ళాలి అన్న అన్ని వివరాలు ఆ కిసాన్ కపాస్ యాప్లో ఉంటాయి. దాన్ని అనుసరించి రైతు వాళ్ళకి అనుకూలమైన తేదీలలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా, ఏ రోజు వాళ్ళకి వీలుగా ఉంటుందో ఆ తేదీని వాళ్ళు అక్కడ కిసాన్ కపాస్ లో వాళ్ళకి మన సచివాలయం సిబ్బందికి చెప్తే వాళ్ళే ఆ డేట్ బుక్ చేస్తారనమాట, స్లాట్ బుక్ చేస్తారు. దాన్ని అనుసరించి నంద్యాలలో ప్రస్తుతానికైతే ఒక్కటే జిన్నింగ్ మిల్లు ఇప్పటికీ ఉంది. కానీ వస్తున్న డిమాండ్ని బట్టి ఇంకో జిన్నింగ్ మిల్లు కూడా మేము త్వరలో ప్రారంభించబోతున్నాము. రైతులు వారికి అనుకూలంగా, వారికి ఏదైతే కన్వీనియంట్ అనుకూలమైన తేదీ ఉంటుందో, ఏ జిన్నింగ్ మిల్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని వారు సచివాలయం సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు. దాన్ని అనుసరించి రైతులు అక్కడ మేము ప్రతి గ్రామ సచివాలయంలోనూ ధరలు ఎంతున్నాయి, CCI వారు కొనుగోలు చేస్తున్న పత్తి ధరలు ఎంతున్నాయి అన్నది పాంప్లెట్ అన్ని సచివాలయాల్లో మేము అందజేస్తున్నాము. అన్ని సచివాలయాల్లో వారి ధరలు పోల్చుకొని వారు CCI సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న బన్నీ బ్రహ్మకి 8% తేమ ఉంటే 8,100 8% తేమ ఉన్న పత్తికి క్వింటాల్ ధర
9% ఉంటే 8,088 రూపాయలు, 10% ఉంటే 7,947 రూపాయలు, 11% ఉంటే 7,866 రూపాయలు, 12% ఉంటే 7,785 రూపాయలు. అంటే ప్రతిసారి 3 తేమ శాతం వాళ్ళ వరకే ఇచ్చేవాళ్ళు. ఈసారి మాత్రము 5 కాలమ్స్ పెట్టారు. అంటే 12% వరకు దాకా కూడా CCI వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని CCI సెంటర్లో వాళ్ళ పత్తిని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అమ్ముకోవాలని చెప్పి మేము మార్కెట్ కమిటీ నంద్యాల తరఫున కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో మెప్మా సోలార్ పై అవగాహన కార్యక్రమం. కేంద్రం సోలార్ పరికరాలపై ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్న విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్. నంద్యాల శ్రీ బాలాజీ విద్యా మందిరంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ వార్షికోత్సవ వేడుకలు. కానిస్టేబుల్ సురేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన CA సుధాకర్ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు. గౌరవ వేతనం కోసం 26 నెలలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు ఎదురు చూస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీపీ ప్రభాకర్ ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రక్రియ. అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. కందికాయపల్లె గ్రామ పరిధిలో సోలార్ ప్రాజెక్టు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ కొల్లబత్తుల కార్తీక్. భయానకంగా ప్రైవేట్ బస్సులో ప్రయాణం. ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే రోడ్లపైకి వస్తున్న బస్సులు. రైతులు తాము పండించిన పత్తిని CCI ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలి సూచించిన నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ కల్పన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.